హలో ఆల్ సెప్టెంబర్ 26 కరెంట్ అఫైర్స్. ఈ వీడియో పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్లీజ్ టు డౌన్లోడ్. ఇవాల్టి ఫస్ట్ న్యూస్ ఆర్టికల్ వచ్చేసి క్వాడ్ సమ్మిట్ 2024. రీసెంట్గా 6th క్వాడ్ లీడర్ సమ్మిట్కి నరేంద్ర మోడీ గారు యుఎస్ఏ వెళ్ళారనమాట. యుఎస్ఏలో పర్టికులర్గా విల్లింగ్టన్, డెలావేర్కి వెళ్ళారు. ఈ ఇయర్ క్వాడ్ సమ్మిట్ని మన యుఎస్ఏ హోస్ట్ చేసిందనమాట. క్వాడ్ సమ్మిట్ యొక్క ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే క్వాడ్ అనేది ఒక ఇన్ఫార్మల్ స్ట్రాటజిక్ డైలాగ్ ఆర్ అలయన్స్ అని చెప్పుకోవచ్చు. 4 కంట్రీస్ యుఎస్ఏ, ఇండియా, ఆస్ట్రేలియా అండ్ జపాన్. ఇది ఫ్రీ, ఓపెన్, ప్రాస్పరస్ ఇండో పసిఫిక్ రీజన్ అనేది దీని ఎయిమ్ అనమాట. ఒక రకంగా చైనాని అసర్ట్ చేయడానికి, చైనాని కౌంటర్ చేయడానికి కూడా క్వాడ్ సమ్మిట్ మనకి యూజ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి 2007లో ఫస్ట్ టైం జపాన్ ప్రెసిడెంట్ షింజో అబే గారు ఇన్ఫార్మల్ మీటింగ్ ఆఫ్ ఆసియన్ లీడర్స్కి పిలిపించారు. అప్పుడు క్వాడ్ గురించి ప్రపోజ్ చేశారనమాట. 2012లో జపాన్నే డెమోక్రటిక్ సెక్యూరిటీ డైమండ్ అనే ఒక ప్రపోజల్ని కూడా తీసుకొని వచ్చింది. ఇలా సిరీస్ ఆఫ్ మీటింగ్స్ తర్వాత 2017లో క్రిస్టలైజ్ అయ్యి క్వాడ్ అనేది ఎస్టాబ్లిష్ అయిందనమాట. 2017లో ఆసియన్ సమ్మిట్ కంటే ముందు క్వాడ్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. పాయింట్ టు బి నోటెడ్, అప్పుడు ఆస్ట్రేలియా ఇంక్లూడ్ అవ్వలేదన్నమాట. అప్పుడు ఆస్ట్రేలియా మీద అలిగేషన్స్ ఉండేవి. ఆస్ట్రేలియా అనేది చైనాకి క్లోజ్గా ఉంది అని చెప్పి అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆస్ట్రేలియాని అప్పుడు ఇంక్లూడ్ చేసుకోలేదు. 2022లో ఆస్ట్రేలియా ఇంక్లూడ్ అయ్యి ఫస్ట్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. సో 2017లో ఎస్టాబ్లిష్ అయింది. అప్పుడు ఆస్ట్రేలియా లేదు. 2020లో ఆస్ట్రేలియా ఇంక్లూడ్ అయిందన్నమాట. అయితే ఇది ముందే చెప్పుకున్నట్లుగా ఇన్ఫార్మల్ అన్నాం కాబట్టి ఎలాంటి సెక్రటరియేట్ లేదు, ఒక ఫార్మల్ స్ట్రక్చర్ కూడా లేదు. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ సెక్టర్. మన ప్రైమ్ మినిస్టర్కున్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమన్నారంటే, మన ఇండియాలో డిజాస్టర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఇన్సూరెన్స్ సెక్టర్ని ప్రాలిఫరేట్ చేయండి, అంటే ఎక్స్పాండ్ చేయండి అని ఒక సజెషన్ ఆర్ ఒక ఆర్గ్యుమెంట్ చేశారనమాట. అందుకని మనం ఇప్పుడు ఇన్సూరెన్స్ సెక్టర్ గురించి చదువుకుందాం. ఇన్సూరెన్స్ సెక్టర్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అని 2 కేటగిరీస్లో ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేసి 42%. పేరులో ఉన్నట్టే లైఫ్ అంటే నాన్ లైఫ్ అంటే మనకు అర్థమైపోతుంది. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేసి 48%. ఇంకా ఇది ఇన్సూరెన్స్ కంపెనీ అనేది మనకి పోస్ట్ ఇండిపెండెంట్ కాదు, ఇండిపెండెన్స్ రాకముందు నుంచే మనకుంది. ఫస్ట్ కంపెనీ వచ్చేసి 1870లో బాంబే ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. అయితే ఈ ఇన్సూరెన్స్ కంపెనీని మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1956లో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ని నేషనలైజ్ చేశారు. 1972లో నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ని నేషనలైజ్ చేశారనమాట. ఇయర్స్ ఆర్ డిఫరెంట్. 1999లో ఈ ఇన్సూరెన్స్ సెక్టార్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేశారు. ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం అంటే దీనికి ఒక రెగ్యులేటరీ బాడీని ఎస్టాబ్లిష్ చేయడం అనమాట. అదే IRDAI. 2000లో ప్రైవేటైజేషన్ చేశారు. ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేట్ ప్లేయర్స్ కూడా కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అప్పుడు ప్రైవేటైజ్ చేసినప్పుడు 26% FDI అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని అలో చేస్తే ఇప్పుడు 74% ఆటోమేటిక్ రూట్లో అలో చేస్తున్నారనమాట. ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ సెక్టార్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 10th లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. గ్రోత్ రేట్ వచ్చేసి 11% అనమాట. చాలా ఎక్కువగా ఉంది. అయితే ఇంకా గ్రోత్ రేట్ని అచీవ్ చేయడం కోసం మన ఇండియాకి ఒక IRDAI విజన్ ఉంది. ఆ విజన్ ఏంటి అని అంటే 2047 లోపు ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అంటే 100% కవరేజ్ ఉండాలన్నమాట. ఇన్సూరెన్స్ ఫర్ ఆల్. సో దీనికోసమని మనకి బీమా ట్రినిటీ అనే ఒక ఇనిషియేటివ్ ఉంది. ఆ ఇనిషియేటివ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బీమా సుగమ్ అంటే ఏంటి అంటే ఇన్సూరెన్స్ని యాక్సెసిబుల్, యూనివర్సల్ చేయండి. ఇప్పుడు UPI, నెట్ఫ్లిక్స్ లాగా ఈ ఇన్సూరెన్స్ అనే ఒక సర్వీస్ని కూడా యాక్సెసిబుల్లోకి తీసుకురండి అందరికీ. నెక్స్ట్ వచ్చేసి బీమా విస్తార్ అంటే అగ్రికల్చర్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, క్రాప్, ఇంకా వెహికల్ ఇన్సూరెన్స్ అలా సపరేట్గా కాకుండా ఒక బండిల్డ్ పాలసీ, కాంప్రహెన్సివ్ బండిల్డ్ పాలసీ తీసుకురండి. అది బీమా విస్తార్ అనమాట. నెక్స్ట్ బీమా వాహక్స్ వచ్చేసి
ఇది ఇన్సూరెన్స్ యొక్క అవుట్రీచ్ని అంటే దాని స్ప్రెడ్ని పెంచండి, పర్టికులర్గా ఉమెన్ సెంట్రిక్ వర్క్ ఫోర్స్ని ఇంక్రీజ్ చేయండి అని. సో ఈ బీమా ట్రినిటీ ద్వారా మన IRDAI ఏమనుకుంటుందంటే 2047 లోపు ఇన్సూరెన్స్ అనేది అందరికీ యాక్సెసిబుల్లోకి తీసుకురావాలి అనుకుంటుంది. అయితే మన ఇండియాలో ఇంక్లూజివ్ అప్రోచ్ ఉందన్నమాట. ఈ 4 ఇనిషియేటివ్స్ని ఇక్కడ ఎందుకు మెన్షన్ చేశాను అనంటే, ఇఫ్ ఇన్ కేస్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్కీమ్ ఆర్ యోజన ఈస్ రిలేటెడ్ టు ఇన్సూరెన్స్ సెక్టర్ అంటే మనం ఆన్సర్ చేయాలి కాబట్టి వీటిని ఇక్కడ మెన్షన్ చేశాను. ప్లీజ్ డూ గో త్రూ ఆల్ దీస్ ఫోర్ స్కీమ్స్. నెక్స్ట్, NIA టు హ్యావ్ డేటాబేస్ ఫర్ ఆర్గనైజ్డ్ క్రైమ్. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది ఇండియాలో ఉంది. సో ఇది ఏం చెప్తుంది అని అంటే, మేము ఆర్గనైజ్డ్ క్రైమ్కి ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తాము అని చెప్తుంది. ఇప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి అంటే, ఇప్పటి వరకు ఒక క్లియర్ డెఫినేషన్ అయితే లేదు. మన ఇండియాలో ఏదైనా ఒక అఫెన్స్కి 5 years కంటే ఎక్కువ పనిష్మెంట్ పడితే దాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు. అదే వరల్డ్ ఓవర్ అయితే 4 years కంటే ఎక్కువ పనిష్మెంట్ పడితే అది ఆర్గనైజ్డ్ క్రైమ్. బట్ మన ఇండియాలో మాత్రం 5 years కంటే ఎక్కువ పనిష్మెంట్ పడితే అది ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నమాట. ఆర్గనైజ్డ్ క్రైమ్లో టైప్స్ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ వన్ ఈ లిస్ట్లో మెన్షన్ చేసినవి అన్నీ అన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోట్ ఏంటంటే, టెర్రరిజం అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదు. ఈ సెవెన్ టైప్స్ ఆఫ్ క్రైమ్స్ అన్నీ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి NGT ఆర్డర్స్ ఆన్ నైనటాల్ టౌన్. NGT నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఏం చేసింది అని అంటే, నైనటాల్ టౌన్ని క్లాసిఫై చేయండి 3 regionsగా: ప్రొహిబిటెడ్ జోన్, రెగ్యులేటెడ్ జోన్, డెవలప్మెంట్ జోన్. మనందరికీ తెలుసు ప్రొహిబిటెడ్ జోన్లో ఎలాంటి ఇండస్ట్రీస్ని మనం కన్స్ట్రక్ట్ చేయలేము, రెగ్యులేటెడ్ జోన్లో అయితే పర్మిషన్స్ కావాలి, డెవలప్మెంట్ జోన్లో మనం ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనమాట. అసలు ఎందుకు ఇది తీసుకొచ్చింది అంటే, నైనటాల్ అనేది టూరిస్ట్ రీజన్, ఒక ఎకో సెన్సిటివ్ రీజన్ అని మనకు తెలుసు. సో నైనటాల్ ఈజ్ ఇన్ విచ్ రీజన్ ఆఫ్ ఇండియా? ప్లీజ్ డు కమెంట్ ఇన్ కమెంట్ సెక్షన్. NGT ఎస్టాబ్లిష్మెంట్ డేట్ 2010. హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. 4 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి: బాంబే, పూణే, కలకత్తా, చెన్నై. ఇవి మెమరైజ్ చేయండి. ఇక్కడ NGTలో ట్విస్ట్ చేసే పాయింట్ ఏంటి అనంటే, NGT కింద ఆర్ఎల్స్ NGT యాంబిట్లో ఏమేమి రావు, ఆర్ NGT జ్యూరిస్డిక్షన్లో ఏ యాక్ట్స్ ఇంక్లూడ్ అవ్వవు అంటే, ఈ 2 యాక్ట్స్: ఫారెస్ట్ డ్వెల్లర్స్ యాక్ట్ 2006, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో వైల్డ్ లైఫ్కి సంబంధించినవి NGT కిందకి రావన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఎగ్జామ్స్లో ట్విస్ట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మనం NGT జ్యూరిస్డిక్షన్ ఏదైనా MCQ వస్తే ఎలిమినేట్ అయినా చేయొచ్చు. అండ్ NGT అనేది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908తో బౌండ్ అవ్వదు. మరి దేంట్లో బౌండ్ అవుతుంది? ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్తో మన NGT అనేది బౌండ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, యాంటీబయోటిక్స్ని ఓవర్గా యూజ్ చేస్తే మనకి 3 హిడెన్ డేంజర్స్ ఉంటాయని ఈరోజు ఒక హిందూ ఆర్టికల్లో హైలైట్ చేశారు. ఫస్ట్ డేంజర్ మనందరికీ తెలుసు, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా, అదే AMR. అది 3 types ఉంటుంది. డ్రగ్ రెసిస్టెంట్ ఒక డ్రగ్కి, MDR అంటే 2 drugs, XDR అంటే 3 or more types ఆఫ్ డ్రగ్కి రెసిస్టెంట్గా ఉంటుంది. ఈ MDR, ఈ XDR అనేది మనం మన యూట్యూబ్ ఛానల్లో న్యూ రిజమెన్ ఫర్ టీవీలో డిస్కస్ చేశాము. ఇఫ్ ఎనీవన్ వాంట్ దట్ ఎక్స్ప్లెనేషన్, ప్లీజ్ చెక్ ఇన్ ద యూట్యూబ్. నెక్స్ట్ వచ్చేసి మైక్రోబియం డిస్రప్షన్ అనేది మైక్రోబయోమ్ డిస్రప్షన్ అనేది సెకండ్ డేంజర్ అనమాట. మైక్రోబయోమ్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి మన పొట్టలో కూడా, యూస్ఫుల్ బ్యాక్టీరియా, ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కలిపి ఒక ప్లేస్లో ఉంటే దాన్ని మైక్రోబయోమ్ అంటారు. సో ఇప్పుడు మైక్రోబయోమ్ డిస్రప్షన్ వల్ల మనకేం జరుగుతుంది అని అంటే, డిస్బయోసిస్ వస్తుంది. అంటే డిస్బయోసిస్ అంటే మాల్ ఫంక్షనింగ్, మన లివర్ కానీ, కిడ్నీ కానీ, హార్ట్ కానీ సరిగ్గా పనిచేయకపోవడాన్ని మనం డిస్బయోసిస్ అంటాం. థర్డ్ వచ్చేసి మ్యూకస్ బ్యారియర్ బ్రేక్డౌన్ అంటే, ఇలా ఒక మన ఇంటెస్టైన్ ఉంది, ఇది మొత్తం మ్యూకస్ అన్నమాట. అయితే ఇక్కడ ఉండేవి బయోమ్స్, మైక్రోబయోమ్స్ ఇక్కడ ఉంటాయి. సో ఈ మ్యూకస్ బ్యారియర్ అనేది ఇలా బ్రేక్ అయిపోవడం వల్ల ఈ మైక్రోబయోమ్స్ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా మన ఇంటెస్టైన్ ఆర్ స్టొమక్లోకి వచ్చేస్తుంది అనమాట. దానివల్ల మనకి ఇన్ఫ్లమేటరీ బోవెల్ సిండ్రోమ్ వస్తుంది. అంటే ఏంటి, మన ఇంటెస్టైన్ మొత్తం ఒక రెడ్ కలర్లో
స్వెల్లింగ్ లాగా వచ్చి మనకి ఫ్రీక్వెంట్గా డయేరియా ప్రాబ్లం అండ్ స్టమక్ పెయిన్ వస్తుంటాయి అన్నమాట. సో ఇవన్నీ యాంటీబయోటిక్స్ని మనం ఓవర్గా యూజ్ చేయడం వల్ల వచ్చే 3 డేంజర్స్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియన్ క్యాన్సర్ జీనోమ్ అట్లాస్ ఫౌండేషన్ ఏం చేసిందంటే ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది, ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ ఏం చేస్తుందంటే కాంప్రహెన్సివ్ క్యాన్సర్ జీనోమ్ రెపాజిటరీగా పనిచేస్తుంది. అసలు క్యాన్సర్ జీనోమిక్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు క్యాన్సర్ మనకి దేనికి వస్తుంది, డిఎన్ఏ సెల్స్కి వస్తుంది. సో ఈ డిఎన్ఏని సీక్వెన్స్ చేస్తుంది, సీక్వెన్స్ చేసి జీన్ ఎక్స్ప్రెషన్ అంటే పర్టికులర్ టైప్ ఆఫ్ ట్యూమర్ వచ్చేసి ఇది క్యాన్సర్ ట్యూమర్, ఇంకా పర్టికులర్ ఇంకో ట్యూమర్ వచ్చేసి ఇది క్యాన్సర్ కాసింగ్ కాదు, అలా ఒక రెపాజిటరీ ఒక డేటాబేస్ని తయారు చేయాలి అని మన ఐసీజీఏ డిసైడ్ అయిందనమాట. ఇది ఒక ఫౌండేషన్. అయితే ఇలా రెపాజిటరీ ఆర్ డేటాబేస్ని తయారు చేయడం ఇండియాలో 2024లో చేస్తున్నాం. బట్ యూఎస్ఏ లాంటి కంట్రీస్ ఎప్పుడెప్పుడో చేసాయన్నమాట. యూఎస్ఏలో మనకి క్యాన్సర్ జీనోమ్ అట్లాస్ ప్రోగ్రామ్ ఉంది. ఇది వీళ్ళు 2003లో స్టార్ట్ చేశారు, అరౌండ్ 2003. దీని కింద వీళ్ళు 20,000 ప్రైమరీ క్యాన్సర్స్ని డిటెక్ట్ చేశారు. ఇంకా నేషనల్ హ్యూమన్ జీనోమ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని కూడా వీళ్ళు స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్ యూకేలో 1 lakh జీనోమ్ ప్రాజెక్ట్ అనే ఒకదాన్ని స్టార్ట్ చేసి వీళ్ళు 13,800 క్యాన్సర్ పేషెంట్స్లో జీనోమ్ని ఐడెంటిఫై చేశారు, జీనోమ్ సీక్వెన్స్ని. నెక్స్ట్ క్యాన్సర్ థెరపీలో వీళ్ళు కస్టమైజేషన్ని కూడా చాలా ఇంక్రీజ్ చేశారనమాట ఈ 1000 జీనోమ్ ప్రాజెక్ట్ వల్ల. నెక్స్ట్ ఆర్టికల్ వివాద్ సే విశ్వాస్ 2.0 స్కీమ్. ఇది మన ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్కీమ్లో అనౌన్స్ చేశారు. అక్టోబర్ 1 నుంచి ఫోర్స్లోకి వస్తుంది. అసలు ఈ స్కీమ్ ఎందుకు అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ కేసెస్ని చాలా ఫాస్ట్గా రిజాల్వ్ చేయడానికి వివాద్ సే విశ్వాస్ 2.0 స్కీమ్ని అనౌన్స్ చేశారనమాట. అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది అని అంటే, ఎవరైతే December 31 రోజు ఆర్ బిఫోర్ దట్ రోజు, ఆ రోజు కంటే ముందు డిక్లరేషన్స్ని ఫైల్ చేస్తారో వాళ్ళు లెస్సర్ సెటిల్మెంట్ అమౌంట్ని అనే ఒక ఫెసిలిటీని వీళ్ళకి వస్తుందన్నమాట. సో December 31 కంటే ముందే ఫైల్ చేసుకోవాలి డిక్లరేషన్, ఇన్కమ్ ట్యాక్స్ డిక్లరేషన్స్ని. అలా ఫైల్ చేసిన వాళ్ళకి లెస్సర్ సెటిల్మెంట్ అమౌంట్ వస్తుంది అని మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లారిఫై చేశారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 22 జూలై 2024 కంటే ముందు ఉన్న పెండింగ్ కేసెస్ కనుక ఈ వివాద్ సే విశ్వాస్ స్కీమ్ కింద రిజల్యూషన్ని వాళ్ళు ఆప్ చేసుకుంటే వాళ్ళకి ఎలాంటి పెనాలిటీ ఉండదు, ఎలాంటి ఇంట్రెస్ట్ రేట్స్ ఉండవు. సో వీళ్ళ మెకానిజం ఏంటి అంటే జాయింట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అపెల్లెట్ ట్రైబ్యునల్, హయ్యర్ కోర్ట్స్ అందరూ ఒక సింగిల్ ప్లాట్ఫామ్లో ఉంటారనమాట. ఉండడం వల్ల మన కేసెస్ ఏమవుతాయి, ఫాస్ట్గా సెటిల్ అవుతాయి, ఫాస్ట్గా సెటిల్ అయ్యి డిస్ప్యూట్స్ అనేది చాలా క్విక్గా రిజాల్వ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ఇతను ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి న్యూ చీఫ్గా అపాయింట్ అయ్యారనమాట. ప్రెసెంట్ ఇతను వైస్ చీఫ్గా ఉన్నారు. నెక్స్ట్ ఫ్రాన్స్లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన 2 monthsకి కోయిలేషన్ గవర్నమెంట్ ఫామ్ అయింది. మైకల్ బార్న్ ప్రైమ్ మినిస్టర్గా, ఎమాన్యుయల్ మైక్రాన్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ అమిత్ గర్గ్ మన హైదరాబాద్లో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. అలోక్ రంజన్ ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరోకి డైరెక్టర్గా అపాయింట్ అయ్యారనమాట. ఇది జస్ట్ ఒక ఇమేజ్ని ప్రొవైడ్ చేశాను, లైక్ అంటే వివాద్ సే విశ్వాస్ స్కీమ్ గురించి. ఒకసారి దీన్ని మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంపార్టెంట్ పాయింట్స్, మీకు ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్స్ని మెమరైజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎన్జిటి ఫ్యాక్ట్స్, ఎన్జిటి పవర్స్ ఇవన్నీ దాని కాంపోజిషన్స్ గురించి ఒక స్లైడ్ లాగా ప్రొవైడ్ చేశాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ టు కమెంట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.